హలో అండి. అందరికీ నమస్కారం. బైపీసీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్‌సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంజినీరింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 25,000 సీట్స్ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి కొంతమంది పేరెంట్స్ కోర్ట్‌ని అప్రోచ్ అవ్వడం వల్ల కోర్ట్ దీని మీద ఏపీ గవర్నమెంట్‌కి ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి 10 డేస్‌లో ఏమైనా నిర్ణయం తీసుకోమని ఆదేశించింది. ఈ న్యూస్ ఆల్మోస్ట్ 24థ్ అక్టోబర్‌న వచ్చింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అయ్యి ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సిలబస్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఎవరికైనా ఫస్ట్ కౌన్సెలింగ్‌లో మంచి కాలేజ్ రాకపోతే సెకండ్ కౌన్సెలింగ్ ట్రై చేస్తారు. ఇంకా లేదు అంటే థర్డ్ కౌన్సెలింగ్. ఇంకా సీట్స్ వేకెంట్ ఉన్నాయి అంటే అవి ఏదో చిన్న చిన్న కాలేజెస్‌లో అయి ఉండవచ్చు. అండ్ అవి మంచి స్టాండర్డ్స్ కలిగిన కాలేజెస్ మాత్రం అయి ఉండవు. సో, ఈ స్టేజ్‌లో బైపీసీ కౌన్సెలింగ్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసి ఇంజినీరింగ్ కోసం ఇన్ని ఇంజినీరింగ్ కౌన్సెలింగ్స్ కండక్ట్ చేయడం అవసరం లేదు అనేది మా ఒపీనియన్. అండ్ దీని గురించి మీరేమంటారో కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఇంజినీరింగ్ ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు. బట్ లాస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తే ఎంసెట్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ అయితే అప్డేట్ చేశారు. అడ్మిషన్ ఇంటూ ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ బైపీసీ స్ట్రీమ్ అని చేంజ్ చేశారు. కానీ ఈ వెబ్‌సైట్‌లో పాత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి గానీ అండ్ బైపీసీ కౌన్సెలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ గానీ ఏమీ లేవు. సో, దీన్ని బట్టి చూస్తే బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది అని అనుకోవచ్చు. సో, హోప్‌ఫుల్లీ త్వరలోనే కౌన్సెలింగ్ అప్డేట్స్ ఇస్తారు అని ఆశిద్దాం. ఎవరైతే ఈ కౌన్సెలింగ్ త్వరగా జరిగితే బాగుండు, ఖాళీగా ఉండి ఏం చేయలేకపోతున్నాం అండ్ అలాగే ఇంట్లో అండ్ రిలేటివ్స్ గోల తట్టుకోలేకపోతున్నాం అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. బి ఫార్మసీ, ఫార్మా డి సీట్స్‌కి సంబంధించి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 92 కాలేజెస్‌కి బి ఫార్మసీ అండ్ ఫార్మా డి సీట్స్‌కి అప్రూవల్ అయితే ఇచ్చింది. ఈ యొక్క న్యూస్ కూడా అక్టోబర్ 18న వచ్చింది. అప్రూవ్ అయిన 92 కాలేజెస్ లిస్ట్‌కి సంబంధించిన పీడీఎఫ్ కోసం మీకు షేర్ చేద్దామని ట్రై చేశాం. కానీ దొరకలేదు. బట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన లిస్ట్ వస్తుంది. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా షేర్ చేశాం. ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో టాప్ ఫార్మసీ కాలేజెస్ మీద ఒక వీడియో చేశాం. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఛానల్‌లో అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా షేర్ చేస్తాం. సో, మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.